హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు నితిన్ అండ్ ఈ వీడియోలో మీరు నేర్చుకోబోతున్నారు హూప్స్ కాన్సెప్ట్స్ త్రో జావా. అండ్ ఇఫ్ యూ ఆర్ న్యూ టు దిస్ ఛానల్, ప్లీజ్ కన్సిడర్ సబ్స్క్రైబ్ అండ్ టర్న్ ఆన్ యువర్ నోటిఫికేషన్. సో ఇందాక ఆల్రెడీ మనం డిస్కస్ చేసినట్టే అబ్స్ట్రాక్షన్కి అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ వాడచ్చు ఆర్ ఎల్స్ ఇంకోటి వాడచ్చు అని చెప్పారు. దట్ ఈస్ ఇంటర్ఫేసెస్ అనమాట. సో ఇప్పుడు మనం వాట్ ఆర్ ది ఇంటర్ఫేసెస్ ఇన్ జావా. సో అబ్స్ట్రాక్షన్ తెప్పించడం కోసం ఇంటర్ఫేషన్స్ కూడా వాడుకోవచ్చు. సో ఇంటర్ఫేస్ అంటే ఏంటంటే, సో మనం ఇంటర్ఫేస్ ఒకసారి వాడేసి ఒకసారి ఇంటర్ఫేస్ అంటే ఏంటో చూద్దాం ఒకసారి. సో నేను పబ్లిక్ క్లాస్ ఇంటర్ఫేస్ అనే ఒక తీసుకున్నా. సో ఇది ఒక ఇంటర్ఫేస్ కూడా కాదు. సో నేను ఏం చేసా, దీన్ని నేను ఇంటర్ఫేస్ కింద మార్చున్నా. ఎలా అంటే ఇంటర్ఫేస్, జస్ట్ పుట్టింగ్ ఇంటర్ఫేస్ బిఫోర్ ది క్లాస్. అప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు నేను క్లాస్ రాయట్లేదు, ఇంటర్ఫేస్ ని క్రియేట్ చేశా. సో ఇంటర్ఫేస్ అంటే ఏంటి? సో ఇంటర్ఫేస్ ఏంటంటే అనదర్ వే ఆఫ్ క్రియేటింగ్ ఏ అబ్స్ట్రాక్షన్ అనమాట. అబ్స్ట్రాక్షన్ క్రియేట్ చేయడం కోసం ఇంటర్ఫేస్ వాడతాం. సిమిలర్ టు ది అబ్స్ట్రాక్ట్ కీవర్డ్ యూజ్ చేస్తాం క్లాస్ ముందు. బట్ సిమిలర్గా ఇక్కడ ఏం చేస్తాం అంటే ఇంటర్ఫేస్ ని క్రియేట్ చేస్తే ఇంటర్ఫేస్ ని క్రియేట్ చేయొచ్చు. బట్ ఈ ఇంటర్ఫేస్ లో మనకి ఏముంటాయి అంటే ఓన్లీ మెథడ్ ప్రోటోటైప్స్ మాత్రమే ఉంటాయి. సో బాడీ ఉండదు. ప్రోటోటైప్ ఇన్ ద సెన్స్ మెథడ్ బాడీ లేకపోతే మెథడ్ ప్రోటోటైప్స్ అంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఎలా అంటే, అండ్ పబ్లిక్ వైడ్ సింగ్ అనుకుందాం. సో ఇది ఓన్లీ ఒక ప్రోటోటైప్ అనమాట. అండ్ ఇలాంటి ప్రోటోటైప్స్ చాలా ఉంటాయి. పబ్లిక్ వైడ్ డాన్స్. సో ఎప్పుడైతే మనం ఒక క్లాస్ క్రియేట్ చేస్తామో ఆ క్లాస్ అనేది ఖచ్చితంగా వీటిని ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇప్పుడు నేను ఒక క్లాస్ క్రియేట్ చేశాను, క్లాస్ మీ అని ఒక క్లాస్ క్రియేట్ చేశాను. నేను ఏం చేస్తా, ఇంప్లిమెంట్ చేశాను. సో ఇక్కడ వచ్చే 2 కీవర్డ్స్ ఏంటి? ఒకటి ఇంటర్ఫేస్ అంటే విచ్ ఈజ్ యూజ్డ్ టు క్రియేట్ ది ఇంటర్ఫేసెస్ అనమాట. ఇలాంటి ఇంటర్ఫేసెస్ క్రియేట్ చేయడానికి ఇంటర్ఫేస్ వాడతాం, ఇంటర్ఫేస్ అనే కీవర్డ్ వాడతాం. సో ఇంటర్ఫేస్ క్రియేట్ అయిన తర్వాత ఒక క్లాస్ని వాటిని ఇంప్లిమెంట్ చేయాలంటే వి యూజ్ ఇంప్లిమెంట్స్ కీవర్డ్ అనమాట. క్లాస్ మీ ఇంప్లిమెంట్స్ ఎవరిని ఇంప్లిమెంట్ చేయాలి? ఇంటర్ఫేస్ని ఇంప్లిమెంట్ చేయాలి. యా, ది టైప్ మీ మస్ట్ ఇంప్లిమెంట్ ది ఇన్హెరిటెడ్ అబ్స్ట్రాక్ట్ మెథడ్ ఇంటర్ఫేస్ సింగ్ డాన్స్. సో ఇప్పుడు నేను ఏం చేయాలంటే, ఆల్రెడీ నాకు ప్రోటోటైప్స్ ఉన్నాయి. వాటి యొక్క ప్రోటోటైప్స్ నేను ఇంప్లిమెంట్ చేయాలి. సేమ్ సిమిలర్గా అబ్స్ట్రాక్ట్ రాసేటప్పుడు ఎలా చేస్తామో అలానే ఇక్కడ కూడా చేస్తాం. సో అర్థమైంది అనుకుంటున్నా. సో అక్కడ మనకి అబ్స్ట్రాక్ట్ అనే కీవర్డ్ వస్తుంది క్లాస్ ముందు, ఇక్కడ ఇంటర్ఫేసెస్ వస్తాయి. ఓకే, మీకు 2 మెథడ్స్ ఇంప్లిమెంట్ చేసినంత వరకు ఇక్కడ ఎర్రర్ పోదు అనమాట. సో నెక్స్ట్ మెథడ్ ఏంటి? నెక్స్ట్ మెథడ్ మనకి సిస్టమ్ డాట్, చూడండి పోయింది అవుట్ ఎర్రర్. హలో ఐ కెన్ డాన్స్. అర్థమైందా? సో నేను ఇక్కడ ఏం చేసా, ఇంటర్ఫేస్ తీసుకున్నా, ఇంటర్ఫేస్లో 2 ప్రోటోటైప్స్ పెట్టా. దిస్ ఈజ్ కాల్డ్ మెథడ్ ప్రోటోటైప్స్ అంటారు. సో మెథడ్ ప్రోటోటైప్స్ అంటే ఇట్ డస్ నాట్ కంటైన్స్ బాడీ అనమాట. సో వీటికి బాడీస్ ఉండవు. సో ఎప్పుడైతే నేను ఒక క్లాస్ తీసుకొని వాటిని ఇంప్లిమెంట్ చేశానో ఖచ్చితంగా కూడా వాటి యొక్క బాడీని నేను ఇక్కడ ఈ క్లాస్లో ఇంప్లిమెంట్ చేయాలి. సో ఇంప్లిమెంట్ చేసిన తర్వాత నేను ఇప్పుడు ఏం చేయాలనుకున్నా, ఒక క్లాస్ తీసుకున్నా, ఇంప్లిమెంట్ అనే ఒక క్లాస్ తీసుకున్నా. ఈ ఇంప్లిమెంట్ అనే క్లాస్లో నేను ఏం చేశానంటే పబ్లిక్ స్టాటిక్ వైడ్ మెయిన్. ఇందులో నేను దీనికి ఈ మీ అనే క్లాస్కి నేను ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఓకేనా? ఆబ్జెక్ట్ క్రియేట్ చేసి ఏం చేసా, ఎం డాట్ సింగ్ అని కాల్ చేసా. అండ్ అనదర్ దిస్ ఎం డాట్ డాన్స్. ఈ రెండింటిని కాల్ చేసి రన్ చేద్దాం. జస్ట్ నేను ఇందాక మీ క్లాస్ రాసా కదా ఇందాక ఇన్హెరిటెన్స్ అప్పుడు. సో మీ తీసేసి ఎం పెట్టి ఎంతో క్లాస్ క్రియేట్ చేసుకున్నా. సో నెక్స్ట్ అవుట్పుట్ ఏమొచ్చింది, హలో ఐ కెన్ సింగ్, ఐ కెన్ డాన్స్ అనమాట. ఇంటర్ఫేస్ అంటే మెథడ్ ప్రోటోటైప్స్ ఉంటాయి.
ఈ మెథడ్ ప్రోటోటైప్స్ ని బాడీని ఇక్కడ ఫిల్ చేయాలన్నమాట. ఏదైతే క్లాస్ ఇంప్లిమెంట్ చేస్తుందో, సో బాడీ ఫిల్ అయిన తర్వాత నేను ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకున్నా అదే క్లాస్ కి. ఆబ్జెక్ట్ క్రియేట్ చేసుకొని సింగిల్ డాన్స్ అనేది వాటిని కాల్ చేశాను అనమాట. ఇది జనరల్ సింపుల్ ఇంటర్ఫేస్ గురించి.